ఏం హైలైట్స్ ఏమనిపించింది? Crocodile and climax also. సాంగ్స్ ఎట్లున్నాయి? Very nice. I love them. సో జోకర్ గెటప్ ఎలా అనిపించింది? A lead for part 2 and it's really nice. సో ఏమి నచ్చిందండి? క్రోకడైల్ ఫైట్ నచ్చింది. క్రొకడైల్ ఫైట్ బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, కొత్త సినిమా, కొత్త జోనర్, రెగ్యులర్ సినిమాస్లా లేదు. సో న్యూది ట్రై చేశారు. ఐ విష్ ఎవ్రీ వన్ లైక్ ఇట్. హిట్ చేయాలని కోరుకుంటున్నాం. సో జోకర్ గెటప్ ఎలా అనిపించింది? పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 అలా. సో స్టోరీలో స్టంటింగ్ ఏది బాగుంది? లైనింగ్ బాగుందా, సెంటిమెంట్ గా బాగుందా? యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అనమాట. ఎమోషన్ బాగుంది, కామెడీ బాగుంది, ప్రభాస్ గారి టైమింగ్ బాగుంది. ఫస్ట్ థింగ్, ఆయన చేసిన మూవీస్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్. బాగుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ గారి లుకే బాగుంది, సో కొంతమంది నచ్చింది. బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏ సమాధానం? ప్రభాస్ వల్ల నచ్చింది. ఎలా ఉంది మూవీ? మూవీ అయితే అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ సంక్రాంతికి మా ప్రభాస్ అన్నదే. మార్తాన్ అయితే పేరు నిలబెట్టుకున్నాడు. బాగుంది. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఆ క్రొకడైల్ హైలైట్స్. ఆ క్రొకడైల్ ఒకటి, ఆ నిధి అగర్వాల్ ఏంజల్ లెక్క వస్తుంటే అదొకటి, అన్ని బాగున్నాయి. రాజ్యసభ నేను ప్రభాస్ ఫ్యాన్ ని. రాజ్యసభ సినిమా మొత్తం బాగుంది. మొత్తం నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది, లాగ్ ఉంది మూవీ. హారర్ మూవీ. సినిమాలో మంచి మంచి సీన్స్ వాడాడా అంటున్నా. ఒక హీరోయిన్లు సెట్ అయ్యారా అంటున్నారు. సెట్. సో మూవీలో హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి? భయపడే విధంగా ఉన్నాయా? భయపడే విధంగా ఉన్నాయి కొన్ని సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ ఉంది, మంచిగా సో ఉంది. మూవీని ఎలా చూస్తారు? కామెడీ పరంగా చూడాలా, సెంటిమెంట్ గా చూడాలా, హర్రర్ గా చూడాలా? హర్రర్ గానే చూడాలి. సో కొంతమంది బాగాలేదు అంటారు కదా, వాళ్ళకి ఏ సమాధానం ఇస్తారు? వాళ్ళు సరిగ్గా చూడట్లేదు. చూడమని చెప్పండి ఒకసారి, మళ్ళా చూడమనండి. మా ప్రభాస్ అన్న చేయడం బాగోపోవడం ఏముండదు. లాగ్ అంటున్నారు. కొంచెం లాగ్ ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అన్ని బాగున్నాయి. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? డైలాగా రండి పరిచయం. ఆ తాత ఎంట్రీ ఇస్తాడు, రండి పరిచయం చేస్తాడు. ఏందిరా పరిచయం చేసేది? మరి చూస్తారేట్రా, పరిగెట్టండ్రా. సెకండ్ సీన్ లో రాజసభ ఆ జోకర్ వేషం వేసి ఇంకా మూవీ రాలే. అప్పుడు వచ్చిన తర్వాత అదొక డైలాగ్ ఉంది. ఏందిరా మీ గోల్? ఆ పుట్టలో చేపెడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా? రాక్షసుని. మొన్న మా ప్రభాస్ అన్నని కలిసిన రిలీజ్ ఈవెంట్ లో నాకు చాలా హ్యాపీగా ఉంది. నిధి అగర్వాల్ కూడా కలిసిన. మూవీ మారుతి గారు చెప్పినట్టు లేదన్న. మూవీ డిసప్పాయింట్ అయ్యారా? కొంచెం మేము ఎక్కడికో వెళ్ళిపోయామాట సినిమా చూడడానికి. ఆయన అలా చెప్తారని నిమ్మకాయ పట్టుకొచ్చాను, గ్రీన్ నిమ్మకాయ ఇలాగ అయిపోయాను. ఎందుకంటే దెయ్య పైకి వచ్చి పడిపోతాయి అనేసి. దెయ్య భయం కూడా పెద్దగా లేదు. అరుంధతి సినిమా చూసాం కదా, దానికన్నా డేంజర్గా ఉంటుందేమో అనుకున్నాను. చంద్రముఖి సినిమా చూసాను, దానికన్నా డేంజర్ ఉంటుంది అనుకున్నాను. మొన్న వచ్చిన ప్రేమ ఖచ్చితం కూడా వచ్చింది, దానికన్నా డేంజర్ ఉంటుంది అనుకున్నాను. అంతగా ఏది సినిమా కానీ ప్రభాస్ గారు చూడడానికి మాత్రం సినిమాకి వెళ్ళాలి. మనం ప్రభాస్ గారు 6 ఏళ్ళు కటాట్ చూడడానికి మాత్రమే సినిమాకి వెళ్ళాలి. ప్రభాస్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. ప్రభాస్తో సినిమా తీసిన డైరెక్ట్ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీయాలి. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ తక్కువ ఉన్నారు. సూర్యుని పట్టుకోవాలంటే దమ్ము ఉండాలి, ప్రభాస్ అని ఫ్యాన్స్ టచ్ చేయాలంటే నీకు బల్బ్ ఉండాలి అనే ఒక డైలాగ్తో నేను చెప్తున్నాను. మారుతి గారు సినిమా మాత్రం ఎప్పుడైనా ఈ హీరోతో కాదు, ఏ హీరోతో తీసినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు, ఆయనకి పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరోకి మీరు సినిమాలు ఇట్లా సినిమా తీస్తే ఎట్లా భయ ఊరుకుంటే చెప్పి అలాంటి ఫ్యాన్స్ మేము ఏం చెప్పుకోవాలి వేరే ఫ్యాన్స్కి? అంత పెద్ద మా హీరోతో సినిమాలు తీయాలంటే చాలా మంది డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు. అలాంటి కాకుండా మీలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన మీరు ఎలా సినిమా తీయాలి? మీరు ఎలాంటి సినిమా తీయాలి చెప్పండి. ప్రభాస్ అన్నతో ఇంటర్నేషనల్ స్టార్ అయినా ఆయన నువ్వు కొడుతూ 100 మంది డైరెక్టర్ వెనకాల నిలబడతారు తీయడానికి. మీరు ఏం తీశారు సినిమా? ఇది రాజాసాబు చిన్నపిల్లడు ఏది పెట్టి సినిమా తీసినట్టు తీశారు. ఈ కథ 3 సంవత్సరాలు రాశానన్నారు. 3 సంవత్సరాలు అవసరం సినిమా 10 రోజులు చాలు ఈ కథ రాయడానికి. కానీ అలాంటి సినిమాని మీరు ప్రభాస్ అని లాంటి వారిని మీరు అన్నంత పెద్ద బలమైన పెట్టుకొని మీరు ఎలాంటి సినిమా తీస్తే ఎట్లా భయ్యా? మంచి సినిమా తీయాలా భయ్? మీరు చిన్న హీరోలు పెద్ద ఇట్లు ఇచ్చారు. మా వాడికి ఎందుకు మీరు అంత పెద్ద ఇట్లు లేకపోతున్నారు? మీరు మినిమం గ్యారెంటీ డైరెక్టర్. అసలు మారుతి గారు మినిమం గ్యారెంటీ సినిమా తీసేవారు మీరు. అసలు ప్రతిరోజు పండుగ సినిమా తీశారు, బస్ స్టాప్ లాంటి సినిమా కథ రాశారు మీరు. ఏంది బ్రో క్రోకడైల్ పట్టుకొచ్చారు? లాస్ట్ డబుల్ బాక్ అనిపించింది అంతే. ఎలా అంటే బాగాలేదు అంటారు మూవీ? కొంచెం డిసప్పాయింట్మెంట్ బ్రో, కొంచెం కాదు చాలా డిసప్పాయింట్మెంట్. ఒక ఫ్యాన్ గా వస్తే మాత్రం 100% డిసప్పాయింట్ అవుతారు. మారుతి గారు ఏదైతే చెప్పారో 1% డిసప్పాయింట్ అయినా మా ఇంటి రాని చెప్పి 1% డిసప్పాయింట్మెంట్ కాదు, 1% సాటిస్ఫై కూడా అవ్వలేదు. ఎందుకంటే ఒక వింటేజ్ ప్రభాస్ని చూసామన్న ఒక్క ఇది తప్ప పెద్ద సినిమాలో ఏం లేదు. ఆయన చేయాల్సిన సినిమా అయితే కాదు. అట్లీస్ట్ ఇంత బడ్జెట్లో కాకుండా ఒక లో బడ్జెట్లో తీసుకొని ఒక చుట్టేసినా సరే కొంచెం
ఇప్పుడు వచ్చే కలెక్షన్ కానీ డబుల్ కలెక్షన్స్ వచ్చేవేమో. ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అండ్ పేపర్ పైన స్టోరీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్క్రీన్ ప్లే వరకు చాలా చిరాకు వచ్చింది. అండ్ ఆయన గందరగోళం అయ్యాడు, ఆడియన్స్ గందరగోళం పెట్టాడు, రేపు పొద్దున బాక్స్ ఆఫీస్ గందరగోళం పెడతాడు. అండ్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైం తప్ప పెద్ద సినిమాలు ఏం లేదు. అండ్ మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే ఒక ప్రమోషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే ఒక హైలైట్ చేసుకొని చెప్పుకున్నారో ఈవెన్ ఫస్ట్ దగ్గర నుంచి ప్రమోషన్ వరకు అన్నింటిలో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది. దాని వరకు ఎక్స్ట్రాడరీ థియేటర్లో సవాల్ వేస్తాయని చెప్పి లాస్ట్ థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అయ్యా. అండ్ అది కాకుండా జోకర్ సీక్వెన్స్ ఒకటి ట్రై చేశారు. బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చూసిన వాళ్ళందరూ జోకర్లు అయ్యారు, 90mm రాడ్ దించాము అన్నట్టు ఉంటుంది తప్ప ఆ స్టిల్ తప్ప అస్సలు సెట్ అవ్వదు, 1% సెట్ అవ్వలేదు. నిజంగా రియల్గా బయట జోకర్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో దాని వరకు డిసప్పాయింట్మెంట్. అది కాకుండా హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సరే ఒక హీరోయిన్కి ఒక మంచి సీన్ పడలేదు, ఒక మంచి సాంగ్ పడలేదు, ఒక మంచి స్టోరీ పడలేదు, ఒక మంచి డైలాగ్ పడలేదు, అట్లీస్ట్ ఒక మంచి రొమాంటిక్ సీన్స్ కూడా పడలేదు. ఏదో ఆయన టైర్ 3 హీరోతో తీస్తే ఒక రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా, అలాంటి సీన్స్ పెట్టుకున్నారు తప్ప ఎవరికి ఒక ప్రాపర్ క్యారెక్టర్ పడలేదు. ఈవెన్ హీరో గారికి కూడా ప్రాపర్ క్యారెక్టర్ అదే పడలేదు. ఎందుకంటే హీరో ఇంట్రడక్షన్ సీన్ అంటే ఎలివేషన్స్ అయినా సరే ఎక్కడ ఒక కన్సిస్టెన్సీ ఎక్కడ లేదు. అండ్ సీన్స్ కూడా ఎక్కడ కూడా కనెక్టివిటీ ఉండదు. ఈ సీన్ ఏదో ఇది నెక్స్ట్ సీన్ ఎక్కడో ఉంటుంది. అలా చాలా వరకు కనెక్టివిటీ లేకుండా తీసుకున్నారు. కంప్లీట్ గా ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే అది మారుతి గారు డైరెక్టర్ వల్లే. దాని 100% అయితే ఆయన ఫెయిల్ అయ్యాడు. బ్రో ఎలా ఉంది బ్రో రాజాసాబ్? రాజాసాబ్ సినిమా చాలా బాగుందన్న. అసలు ముందుగా మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ ఇది. ఈ స్టోరీ ఎవరు తీయలేదు, తీయరు కూడా. అరే ప్రతి ఒక్కరు దయ్యాలు ఉన్నాయని చూపించారు. ఇందులో దయ్యాలు లేవు, హారర్ కాన్సెప్ట్ అసలు కాదే కాదు. ఇందులో మొత్తం స్టోరీ హిప్నాటిజం, మీ ఊహ, మీ ఆలోచన విధానం బట్టి ఉంటుంది. అంతేగాని ఏదో సినిమా చూసిన తర్వాత ఫోన్లు చూసుకొని అది చూసుకొని అర్థం కాక సినిమా ల్యాగ్ ఉంది, ఫ్లాప్ ఉంది, అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి, అరే బాబు సినిమా అర్థం చేసుకుంటే బాగుంటుంది, అర్థం చేసుకోకపోతే అలానే ఉంటుంది. అరే ప్రభాస్ గారిని ఒక బాహుబలి రేంజ్లో ఊహించుకొని ఇలా చూస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఓకే. కానీ ప్రభాస్ గారు చాలా బాగా నవ్వించాము, మళ్ళీ మస్తు నవ్వుకున్నాము. ప్రభాస్ గారు లుకింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. డ్రెస్సింగ్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ, ముగ్గురు హీరోయిన్లతో సినిమా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నాకు అందరు నచ్చారు, అందరికంటే ఎక్కువ నిధి గారు నచ్చారు. నిధి అగర్వాల్ గారు చాలా బాగా నచ్చారు. వాళ్ళ ముగ్గురితో సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్, దానికైతే కళ్ళు పక్కకు పెట్టలే అలా ఉంది. ఎక్స్పోజింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సాంగ్ అది. కానీ అది ఎందుకు పెట్టారో తెలియదు. కానీ మన ఇండియాలో వాళ్ళు అన్ని సాంగ్స్ తెలుగు పెట్టేసి ఒక సాంగ్ హిందీలో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేయాలని చెప్పేసి చాలా బాగుంది. నాకు ఒకవేళ హిందీ వస్తే మాత్రం నాకు ఆ సినిమా ఆ సాంగ్ అర్థం కావవు. చెప్పన్నా ఏమంటారు? పార్ట్ 2 స్కోప్ లేదన్న. పార్ట్ 2 అవసరం లేదు సినిమాకి. అంత ఉంది కానీ అవసరం లేదు అనుకుంటున్నాను సినిమాకి. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం చూపించారు, ఆల్రెడీ విలన్ చనిపోయారు. బాగుంది సినిమా. అసలు విలన్ అంటే వాళ్ళ తాతయ్యనే, కానీ డబుల్ యాక్షన్ కూడా లేదు. నీట్గా ఉంది సినిమా.